శని జయంతి స్పెషల్ శనిదేవుడినే వణికించిన పిప్పలాద మహర్షి కథ. శనిదేవుడి పేరు వింటేనే రాజులైనా మహారాజులైనా వణికిపోతారు. ఆయన వక్రదృష్టి పడితే ఎంతటివారైనా సర్వస్వం కోల్పోవాల్సిందే. కాని ఒక చిన్న బాలుడు కేవలం తన మంత్రశబ్దంతో బ్రహ్మదండంతో సాక్షాత్తు శనిదేవుణ్ణే భయపెట్టాడు. శనిదేవుడి కాళ్లు విరిచేసి తన ముందు మోకాళ్లపై నిలబడేలా చేశాడు. అసలెవరా బాలుడు? శనిదేవుణ్ణి ఆయన ఎందుకంతలా శిక్షించాడు? ఈ కథ వెనక ఉన్న ఆ రహస్యమేంటి? శనిదోషాలు ఉన్నవారు ఈరోజు ఏం చెయ్యాలో తెలుసుకుందాం. అసలు కథ పిప్పలాదుడి జననం. పూర్వం లోక కళ్యాణం కోసం వృతాసురుడనే రాక్షసుణ్ణి చంపడం కోసం దదీచి మహర్షి తన ప్రాణాలనే త్యాగం చేసి తన వెన్నుముకను ఇంద్రుడికి వజ్రాయుధంగా ఇస్తాడు. ఆ సమయంలో ఆయన భార్య సువర్చల గర్భవతి. భర్త మరణాన్ని తట్టుకోలేక ఆమె కూడా సతీసహగమనం చెయ్యాలనుకుంటుంది. కాని కడుపులో ఉన్న బిడ్డను చంపడం మహాపాపం కాబట్టి ఆమె తన గర్భాన్ని కోసి ఆ పిండాన్ని ఒక రావి చెట్టు పిప్పల వృక్షం మొదట్లో దాచి తను ప్రాణత్యాగం చేస్తుంది. ఆ రావి చెట్టు నీడలోనే ఆ బాలుడు పెరుగుతాడు. రావి పండ్లను అంటే పిప్పలాలను తింటూ పెరగడం వల్ల ఆ బాలుడికి పిప్పలాదుడు అనే పేరొచ్చింది. శనిదేవుడిపై పిప్పలాదుడి ఆగ్రహం. పిప్పలాదుడి పెద్దయ్యాక తనకు తల్లిదండ్రులెందుకు లేరని నారద మహర్షిని అడుగుతాడు. అప్పుడు నారదుడు, నాయనా, నీ తండ్రి పుట్టినప్పుడు శనిదేవుడి వక్రదృష్టి ఆయనపై ఉంది. శని మహాదశ వల్లే నీ తండ్రి చిన్న వయసులోనే ప్రాణాలు కోల్పోవాల్సి వచ్చింది. నీ అనాథ స్థితికి కారణం శనిదేవుడే అని చెప్తాడు. ఇది విన్న పిప్పలాదుడికి తీవ్ర ఆగ్రహం వస్తుంది. నా తండ్రి అంతటి లోకకళ్యాణం చేస్తే ఆయనకే శని ఇంతటి అన్యాయం చేస్తాడా అని ప్రశ్నిస్తాడు. శనిదేవుడిపై ప్రతీకారం తీర్చుకోవడానికి బ్రహ్మదేవుణ్ణి కోరి కఠినమైన తపస్సు చేస్తాడు. తపస్సుకు మెచ్చిన బ్రహ్మదేవుడు ప్రత్యక్షమై పిప్పలాదుడికి ఒక శక్తివంతమైన బ్రహ్మదండం ప్రసాదిస్తాడు. శనిదేవుడితో యుద్ధం, కాళ్లు విరగడం. బ్రహ్మదండం చేతబూనిన పిప్పలాదుడు నేరుగా శనిలోకానికి వెళతాడు. శనిదేవుణ్ణి చూసి, నువ్వు పుట్టిన ప్రతి ప్రాణిని ఏడిపిస్తున్నావు, నా తండ్రి మరణానికి కారణమయ్యావు అంటూ బ్రహ్మదండాన్ని శనిపైకి విసురుతాడు. ఆ బ్రహ్మదండం దెబ్బకు శనిదేవుడు సట్టుకోలేక అంతరిక్షం నుండి కిందికి పడిపోతాడు. ఆ దెబ్బకు శనిదేవుడి 2 కాళ్ళు విరిగిపోతాయి. శనిదేవుడు నొప్పితో విలవిలలాడుతుంటే పిప్పలాదుడు ఆయన్ను చంపడానికి ముందుకు ఉరుకుతాడు. అప్పుడు బ్రహ్మదేవుడు ప్రత్యక్షమై, పిప్పలాదా, ఆగు, శని తన విధిని మాత్రమే నిర్వహించాడు, అతన్ని వదిలేయ్ అని వేడుకుంటాడు. శనిదేవుడు ఇచ్చిన 3 వరాలు. బ్రహ్మదేవుడి మాట మన్నించి పిప్పలాదుడు శనిని వదిలేస్తాడు. కాని శనిదేవుడి నుండి 3 ముఖ్యమైన వరాలను, నియమాలను తీసుకుంటాడు. అవేంటంటే, మొదటి వరం, పుట్టినప్పటి నుండి 16 సంవత్సరాల వయసు వచ్చే వరకు ఏ పిల్లవాడిపైనా శని వక్రదృష్టి పడకూడదు. రెండవ వరం, పిప్పలాద మహర్షి కథను ఎవరైతే వింటారో లేదా చదువుతారో వారికి శనిదోషాలు, ఏల్నాటి శని బాధలు ఉండవు. మూడవ వరం, శనిదోషమున్నవారు రావి చెట్టుకు అంటే పిప్పల వృక్షానికి పూజ చేసి నీళ్లు పోసి ప్రదక్షిణలు చేస్తే వారికి శనిదేవుడు ఎలాంటి కీడు చెయ్యడు. ఈ యుద్ధంలో కాళ్ళు విరగడం వల్లే శనిదేవుడు అప్పటి నుండి నెమ్మదిగా నడవడం ప్రారంభించాడు. అందుకే ఆయనను శనైశ్చరుడు అంటే మెల్లగా నడిచేవాడు అని పిలుస్తారు. శని జయంతి రోజు ఏం చెయ్యాలి? పరిహారాలు. కాబట్టి ప్రేక్షకుల్లారా, ఈ శని జయంతి రోజున శనిదోషాల నుండి విముక్తి పొందాలంటే రావి చెట్టుకు నల్ల నువ్వుల నూనెతో దీపం పెట్టండి. పిప్పలాద మహర్షి నామాన్ని స్మరించుకోండి. పేదవారికి నల్లటి వస్తువులు లేదా ఆహారాన్ని దానం చేయండి. దీనివల్ల శనిదేవుడు శాంతించి మీకు శుభాలు కలిగిస్తాడు. చూశారుగా, శనిదేవుడినే వణికించిన పిప్పలాద మహర్షి అద్భుతమైన కథ. ఈ శని జయంతి రోజున ఈ కథను మీ మిత్రులకు కూడా షేర్ చేసి వారి శనిదోషాలు తొలగిపోవడానికి సహాయం చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే వెంటనే లైక్ చేయండి. మీ అభిప్రాయాన్ని కమెంట్ చేయండి. మరియు మర్చిపోకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. ధన్యవాదాలు. ఓం శం శనేశ్చరాయ నమః.